ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే కొంచెం స్పెషల్ డే అండి. నాకు అంటే నా లైఫ్లో ఏదైనా చాలా బాధపడే విషయం ఉంది అంటే అది ఈరోజు మాత్రమే. ఈరోజు వచ్చేసి జూలై 5th. మా నాన్న నాతో లేని రోజు, అంటే మా నాన్న చనిపోయిన రోజు. మా నాన్న వర్ధంతి ఈరోజు. 5 years అవుతుంది ఇప్పటికీ నాన్న మాతో లేకుండా. అంటే నాన్నని నేను మిస్ అయ్యి, అయినా కూడా ఫస్ట్ డే ఎంత ఎమోషనల్గా ఉంటుందో ఇప్పటికీ కూడా 5 years అవుతున్నా కూడా అంతే ఎమోషనల్గా ఉంటుంది. ఓకే, అలా ఫీల్ కావద్దు, కాలంతో పాటు మనం కూడా కొంచెం మారాలి అనుకుంటాం, కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే నాన్న అంటే ఏ ఆడపిల్లకి ఇష్టం ఉండదండి, ఎవరికైనా ఇష్టమే ఉంటుంది కదా. అది ముఖ్యంగా ఆడపిల్లలైతే చాలా చాలా ఇష్టపడతారు నాన్నని. అలాగే నాకు కూడా అంతే. అమ్మంటే ఇష్టం, కానీ నాన్నంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. అలా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి మా నాన్నతో నాకు. చాలా చిన్నప్పటి నుంచి నేనంటే కూడా మా నాన్నకు అంతే ఇష్టం, చాలా ఇష్టపడేవాళ్ళు మా నాన్న. నేను ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు నాన్న నన్ను తీసుకెళ్ళడం, అట్లాగే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఏదైనా కొనియడం, నేను మా నాన్న కలిసి పూరి తినడం, ఇంకా అప్పుడు లిమ్కా కూల్ డ్రింక్స్ ఉండేవి, అవి తాగడం అనమాట. చాలా చాలా ఉన్నాయండి, చెప్పాలంటే టైం సరిపోదు. కాకపోతే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నాన్నతో నా జ్ఞాపకాలు చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే అసలు టైమే సరిపోదు. కానీ నా లైఫ్లో ఏదైనా బాధపడే విషయం ఉంది అంటే నాన్న నాతో లేకపోవడమే. ఎందుకంటే మనం కొంచెం ఒక పొజిషన్లోకి రావడం, కొంచెం డెవలప్ కావడం, ఇలాంటివన్నీ కూడా మన పేరెంట్స్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. నా లైఫ్లోనైతే మేము కొంచెం డెవలప్ అయ్యి మంచి ఒక పొజిషన్లోకి వచ్చి ఉన్న టైంలో, అలాంటి టైంలోనే మా నాన్న నాతో దూరం అయిపోయారు మాకు. అది చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లల డెవలప్మెంట్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అలా మమ్మల్ని మా నాన్న చూడలేకపోయాడే అని చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఎప్పుడు కూడా అంటే ఇంత తొందరగా మా నాన్న మా నుంచి దూరం అవుతారు అని చెప్పి అసలు ఎప్పుడు కూడా అనుకోలేదు. సడన్గా అలా జరిగిపోయింది. కానీ ఏం చేస్తాం, వాళ్ళ జ్ఞాపకాలతోనే మనం ఇప్పుడు గడుపుతూ ఉండాలి. అంతే, లైఫ్ అంటే అంతే కదండి. మనం ఏది ఎక్కువగా ఇష్టపడతామో, ముఖ్యంగా నా లైఫ్లోనైతే ఏది ఎక్కువగా ఇష్టపడతామో అదే చాలా తొందరగా దూరం అయిపోతూ ఉంటుంది. అందుకే అనిపిస్తుంది, దేనిపైనైనా ఎవరిపైనైనా కూడా ఎక్కువ ఇష్టం పెంచుకోవద్దు, అంటే అంత మరీ ఎక్కువ బాండింగ్ పెంచుకోవద్దేమో అనిపిస్తుంది అనమాట. కానీ మన కన్నా తల్లిదండ్రులు కదా, ఎలా అనుకున్నా కూడా ఆ జ్ఞాపకాలను అయితే మర్చిపోలేం. ఇప్పుడు కూడా అంతే, మాట్లాడుతూ ఉంటే చాలా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. కంట్రోల్ చేసుకోవాలి. చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం నన్ను స్కూల్కి తీసుకెళ్ళినప్పటి నుంచి, మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చే అప్పుడు కూడా అలా మేము ఇద్దరం కలిసి చాలా టైం స్పెండ్ చేయడం, అటు ఇటు తిరుగుతూ అన్నీ నాకు కావాల్సినవి నేను ఇష్టపడేవి తినిపించడం. ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చాయి అంటే కనుక ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తారు, మీకు కూడా చాలా తెలిసే ఉంటుంది. ఇక్కడ ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళడం, అట్లాగే సమ్మర్లోనే సర్కస్ ఉండేదన్నమాట. ఎగ్జిబిషన్ పక్కనే నాంపల్లి ఎగ్జిబిషన్ ఉంటుంది కదా, అక్కడ పక్కనే సర్కస్ వాళ్ళు వచ్చి సర్కస్ ఉండేది, షో ఉండేది. ఆ షోస్కి కూడా ఎవ్రీ ఇయర్ తీసుకెళ్ళడం, అలా చాలా చాలా ఉన్నాయండి. ఎవ్రీ మూమెంట్ ఇప్పటికీ కూడా ఆ ప్లేస్ అక్కడ గుర్తొస్తూనే ఉంటాయి. ఈ ప్లేస్కి మేము వెళ్ళాం కదా, ఇక్కడ ఉన్నాం కదా, ఇలా అన్నమాట. ఇంకా ఇక్కడ ఒకటి చెప్పాలి అనుకున్నాను. అదేంటి అంటే 2015 జూలై 5th మా నాన్న చనిపోయారు. అంటే అప్పటికి కొంచెం హై బీపీ ఉండింది, ఆ రీజన్స్ అయితే చనిపోయారనమాట. ఒకసారి అయితే పెరాలసిస్ కూడా వచ్చింది, కానీ 1 monthలోనే బాగా తగ్గిపోయింది, అంతా ఓకే అయిపోయింది, అంతా నార్మల్గానే ఉన్నారు. తర్వాత సడన్గా చనిపోయారనమాట. ఒక సండే రోజు కొంచెం సిక్ అయిపోయారు, ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ చేసాం మేము. ఆ నైట్ అది ఇంకా గుర్తుందండి నాకు. జస్ట్ అంటే
అన్నీ అర్థమవుతున్నాయి, మనకి తెలుస్తుంది, కానీ తనైతే ఏమీ చెప్పలేకపోతున్నారనమాట. అప్పుడు మా నాన్న చేతిని పట్టుకున్న ఆ ఫీలింగ్, ఆ స్పర్శ, అది ఇప్పటికీ గుర్తుంది నాకు. హాస్పిటల్లో అడ్మిట్ చేసి వచ్చాము. ఎక్కడ కూడా బయట అంతకుముందు చూపించిన హాస్పిటల్స్లో అక్కడ నైట్ ఆ టైంలో ఎవరు తీసుకోలేదు. ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ చేసి వచ్చాము. ఒక సండే అడ్మిట్ చేసాము. నెక్స్ట్ సండే మార్నింగ్ 7కి ఆ టైంలో ఇంకా నాన్న లేరు అని ఆ న్యూస్ మాకు తెలిసిపోయింది. కానీ ఆ ఫీలింగ్ అయితే నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. అదేంటి అంటే, ఇట్లా ముందు తీసుకున్న హాస్పిటల్ వాళ్ళు అక్కడ అడ్మిట్ చేస్తే కనుక బాగుండేదేమో, అంటే ఇక్కడైతే ట్రీట్మెంట్ అంత బాగా లేదండి. ఎవరు ఎన్ని అనుకున్నా కూడా అక్కడైతే ట్రీట్మెంట్ అయితే అంత బాగా లేదు, మాకు నచ్చలేదు కూడా. అంటే అంత సీరియస్గా ఉన్న పేషెంట్కి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అయితే అక్కడ సరైన టైంలో అయితే ఇవ్వలేదు. ఈవెన్ స్కానింగ్కి కానీ ఎనీథింగ్ ఏది చూసుకున్నా కూడా అంత పర్ఫెక్ట్గా వాళ్ళైతే చేయలేదు. ఇంకా అందరూ అంటుంటారు కదా గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే ఇలాగే ఉంటాయని, నిజంగానే అలాగే ఉంది. ప్రతి ఒక్కరు కూడా అక్కడ కమర్షియల్, అట్లా అంటే కొంచెం డబ్బులు పెడితేనే ఈవెన్ మనకి ఆ స్ట్రెచర్ కూడా ఇస్తారు. అలా ఇంకా అవన్నీ చెప్పుకునే లాభం లేదు. కానీ ఎప్పుడైనా ఇప్పటికీ కూడా ఆ హాస్పిటల్ని చూస్తే కనుక ఆ హాస్పిటల్ పేరు విన్నా కూడా ఇదే గుర్తొస్తుంది నాకైతే. మా నాన్న చనిపోయిన విషయం మాత్రమే గుర్తొస్తుంది. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇలాంటి మూమెంట్ గుర్తుండిపోతుంది కదా, అదనమాట. అట్లా ఇంకా ఆ రోజు మా నాన్న చనిపోయారు. ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా ఇంతేనండి. ఎంత అనుకున్నా కూడా, ఎంత సర్ది చెప్పుకున్నా కూడా మా నాన్న లేరే, మాతో లేరే, మమ్మల్ని కొంచెం ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాము, ఇలాంటి టైంలో మమ్మల్ని చూడలేకపోతున్నారే అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే అంతకుముందే మేము జస్ట్ ఆ టైంలోనే, మా నాన్న చనిపోయిన ఆ మంత్లోనే, అంటే జూన్ జూలై ఈ టైంలోనే మేము ఓన్ హౌస్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాము. అప్పుడు అంత సెర్చింగ్ అంతా అయిపోయింది. అదే వీక్లో అడ్వాన్స్ కూడా కొంచెం పే చేసాము. ఆ వీక్లోనే మా నాన్న చనిపోయారు. అది మా నాన్న మా ఓన్ హౌస్ చూడలేకపోయారే అనే బాధ అయితే నాకు ఎప్పటికీ ఉండిపోతుంది. కానీ ఎక్కడ ఉన్నా కూడా మా నాన్న మమ్మల్ని చూస్తూనే ఉంటారు, అన్ని విషయాలు ఆయనకు తెలుస్తూనే ఉంటాయి అనిపిస్తుంది అనమాట. ఆ ఫీలింగ్తోనే ఉంటాను నేను. అంటే మా నాన్న చనిపోయారు అంటే నేను తట్టుకోలేను. మా నాన్న మమ్మల్ని చూస్తూనే ఉన్నాడు, మాతోనే ఉన్నాడు, ఎవ్రీడే మమ్మల్ని చూస్తూనే ఉన్నాడు అన్న ఫీలింగ్లోనే ఉంటాను. లేకపోతే అసలు ఉండలేను నేను. మా నాన్న మా ఇంట్లోకి వచ్చి సోఫాపై కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉండడం, ఇట్లాంటివి గుర్తుంటాయన్నమాట. నాకు ప్రతిరోజు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది, ఉన్నాడు మా నాన్న, ఇలాగే ఉంటుంది అనమాట. ఇంకా ఎవరికైనా అట్లా ఒక సపోర్ట్ అంటూ ఉండాలండి. లేదంటే నిజంగా నాన్న లేడు అంటే ఇంకా నా లైఫ్ కూడా ఏమీ లేదు అలా అనిపిస్తుంది. ఇంకా ఒంటరిగా ఉన్నప్పుడైతే చాలా చాలా గుర్తొస్తుంటాయి, అవన్నీ చాలా గుర్తొస్తుంటాయి. ఇప్పుడు కూడా నాన్న ఈరోజు జూలై 5 ఒక 1 వీక్ నుంచి నైట్ కలలో నాన్నే వస్తున్నాడు. అంటే మాట్లాడడం అట్లాంటిది ఏం లేదు, కానీ రావడం అంతే. ఇంకా గుర్తొస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ విషయమే నాకైతే బాధ అనిపిస్తుంది. ఆ హాస్పిటల్లో అడ్మిట్ చేయకుండా వేరే హాస్పిటల్లో అయితే మా నాన్న బ్రతికుండే వాళ్ళేమో, కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ అందేదేమో అనిపిస్తుంది అనమాట. అది నా మిస్టేక్ అని ఎవ్రీ ఇయర్ ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మా బాబు అంటే కూడా మా నాన్నకి చాలా చాలా ఇష్టం. వారికి కూడా చాలా మంచి మెమరీస్ ఉన్నాయి మా నాన్నతో. ఇంకా నేనైతే దేవుడికి ఎప్పుడు ఒకటే కోరుకునేదాన్ని, అంటే నా పిల్లలకి అమ్మమ్మ, తాత ఇట్లాంటి ఫీలింగ్ బాగా చూసుకోవాలి వాళ్ళు. అంటే వాళ్ళతో గడిపితే ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రేమ అనేది ఎలా ఉంటుంది, ఒక ఏజ్ వచ్చే వరకు బాగుండాలి, అలాంటి ప్రేమ వాళ్ళకు ఉండాలి అని అనుకునేదాన్ని. కానీ మా బాబు జస్ట్ 4 years ఉన్నప్పటికీ అంతవరకేనండి మా నాన్న ప్రేమ మా బాబుకు ఉంది. కానీ ఇప్పటికీ మా నాన్నతో గడిపిన అన్ని మూమెంట్స్ అట్లాంటివన్నీ కూడా బాగా గుర్తుంటాయి మా బాబు కూడా. నాలాగే మా బాబు కూడా చాలా ఎమోషనల్ అనమాట. వాడు కూడా అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇప్పటికీ కూడా. ఇలా అండి, మన లైఫ్లో ఎప్పుడైనా మన పేరెంట్స్, ముఖ్యంగా మన తల్లిదండ్రులు మాత్రమే మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎనీ టైం మనకి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ అనిపించినా, సంతోషం అనిపించినా, అంటే సంతోషం అనిపించే క్షణాలలో అందరూ తోడుంటారేమో, కానీ బాధ అనిపించే విషయాల్లో మాత్రం పేరెంట్స్ అయితే తప్పకుండా
మనకి సపోర్ట్ చేస్తారు. ఎనీ టైం ఎలాంటి ప్రాబ్లం అయినా సరే వాళ్ళ సపోర్ట్ అనేది మనకు ఉంటుంది. ఇంకా మనం హ్యాపీగా ఉంటే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు. మనకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం ఎలాంటి కష్టమైనా సరే, ఒక ఆడపిల్లకి ఒక కష్టం వచ్చింది అంటే పేరెంట్స్ సపోర్ట్ అయితే తప్పకుండా ఉంటుంది. వాళ్ళ సపోర్ట్ లేనిది మనమైతే ఉండలేం. హస్బెండ్ ఎంత బాగా ఉండని, ఎంత బాగా చూసుకున్నా కూడా తల్లిదండ్రుల సపోర్ట్ అనేది, తల్లిదండ్రుల ప్రేమ అనేది ప్రతి ఆడపిల్లకి అవసరమే కదా. అలాగే అనమాట, ముఖ్యంగా ఆడపిల్ల లైఫ్లో వాళ్ళ నాన్నే హీరో. ప్రతి ఒక్కరూ అలాగే అనుకుంటారు కదా. అంటే నాన్న చూపించినంత ప్రేమ, నాన్న చూపించినంత కేర్ హస్బెండ్ కూడా చూపించాలి అని ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా కోరుకుంటారు కదా. అలా నాన్నలాగా చూసుకునేటువంటి హస్బెండ్ దొరికితే కనుక వాళ్ళ లైఫ్లో వాళ్ళంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళ లైఫ్. అంత కేర్గా చూసుకునేటువంటి హస్బెండ్ దొరికితే కనుక. అదే అండి నేను చెప్పాలనుకున్నది. నాన్నతో నా జ్ఞాపకాలు చాలా చాలా ఉన్నాయి. ఇట్లాగే చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఈవెన్ నా మ్యారేజ్ టైంలో కూడా, మ్యారేజ్ అయ్యి వెళ్తాం కదా, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ టైంలో మా నాన్న ఫోన్ చేశారు. అదేంటి అంటే, నేను టీ తాగేటప్పుడు అసలు టీలోకి బిస్కెట్స్ అయినా స్నాక్స్ ఏమైనా ఉంటేనే నేను టీ తాగుతాను. అలాంటిది మా నాన్న నేను టీ తాగే టైంకి 7:30, 8కి ఆ టైంకి ఫోన్ చేశారనమాట. జస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయగానే మా నాన్న నన్ను అడుగుతున్నారు, ఏం చేస్తున్నావమ్మా అంటే, అదే టీ తాగాలని కూర్చున్నాను అని అన్నాను. మరి ఏమైనా ఉన్నాయా బిస్కెట్స్, ఇంకేమైనా ఉన్నాయా, లేకపోతే నువ్వు తాగవు కదా అని అన్నాడు అనమాట. అప్పుడే ఇట్లా ఏడుపు వచ్చేసింది నిజంగా. చాలా చాలా ఇట్లాంటి మూమెంట్స్ బాగా గుర్తుండిపోతాయి. అంటే అప్పటి నుంచి, అంటే నైట్ వెళ్ళిపోయాం కదా, మ్యారేజ్ అయిన నైట్ వెళ్ళిపోతాం కదా, ఇంకా నెక్స్ట్ డేనే అనమాట. ఇంకా నాకు అసలు ఏం చెప్పాలో అసలు అర్థం కాలేదు. అలా చాలా ఉన్నాయండి. ఇంకా లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా మా నాన్న వర్ధంతి అప్పుడు కొన్ని జ్ఞాపకాలు ఇట్లాంటివన్నీ షేర్ చేయాలనుకున్నాను. కానీ ఎందుకో షూట్ కూడా చేశాను, కానీ మళ్ళీ పోస్ట్ చేయాలనిపించలేదు నాకు. అంటే మరీ ఎక్కువ ఎమోషనల్ అయిపోయాను అనమాట ఆ రోజైతే. ఇప్పటికీ కొంచెం ఓకే. అలా అండి, చాలా చాలా తొందరగా మా నాన్న మా లైఫ్లో నుంచి దూరం అయిపోయారు. ఎవరికి కూడా ఇలాంటి సిచ్యుయేషన్ రావద్దు. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి సిచ్యుయేషన్ వస్తుందేమో, కానీ ఇంత తొందరగా రావద్దు. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ నాన్నలతో చాలా చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. అందరూ మీ నాన్నలతో హ్యాపీగా సంతోషంగా ఉండండి. ఇదేనండి నా లైఫ్లో మా నాన్న జ్ఞాపకాలు కొన్ని. మళ్ళీ వీలైనప్పుడల్లా కొన్ని మా నాన్నతో గడిపినటువంటి జ్ఞాపకాలు మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి ఎక్కువ చెప్తే కూడా చాలా బోర్ కొట్టేస్తుంది కదా, వీళ్ళంతా ఏదేదో చెప్తున్నారు అని అనుకుంటారు. అట్లాగా ఇప్పటికైతే ఇదేనండి మా నాన్న జ్ఞాపకాలు కొన్ని మీతో షేర్ చేశాను. ఎవరికైనా బోర్ కొడితే కనుక స్కిప్ చేసేసేయండి. చూడాలనిపిస్తేనే చూడండి. ఇది జస్ట్ నా ఎమోషనల్ బ్లాగ్ మాత్రమే. ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది నాకైతే, కానీ ఈసారి అయితే మీతో కొంచెం షేర్ చేసుకోవాలి అనిపించింది. జస్ట్ అంతే. ఇంతే ఫ్రెండ్స్, మీ అందరు కూడా మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉండాలి. నాన్నతో కలిసి, అమ్మతో కూడా కలిసి, మీ పేరెంట్స్తో అందరూ హ్యాపీగా ఉండాలి.